హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జావాస్క్రిప్ట్లో ఉన్న డేట్స్కి సంబంధించిన గెట్ మెథడ్స్ గురించి చూద్దాం. సో మనకి గెట్ మెథడ్స్లో గెట్ ఫుల్ ఇయర్, గెట్ మంత్, గెట్ డేట్, గెట్ అవర్స్, గెట్ మినిట్స్, గెట్ సెకండ్స్, గెట్ మిల్లీ సెకండ్స్, గెట్ టైమ్, గెట్ డే, అలాగే గెట్ నౌ అనే ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం గెట్ టైమ్ మెథడ్ గురించి చూసుకున్నట్టయితే డి డాట్, ఇప్పుడు డి ఈక్వల్స్ టు న్యూ డేట్ అంటే డిలో ప్రెజెంట్ డేట్ అనేది సేవ్ అవుతుంది. సిలో వచ్చేసి న్యూ డేట్ 1981 12/07 సేవ్ చేసి ఉంచాను. ఇప్పుడు డి డాట్ గెట్ డేట్ గెట్ టైమ్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల యూజ్ అయింది. గెట్ టైమ్ మెథడ్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ సిన్స్ January 1, 1970 దగ్గర నుంచి ఇప్పుడు వరకు, అంటే ఈ డేట్ వరకు, డేట్ అంటే ప్రెజెంట్ డేట్ వరకు జరిగిన మిల్లీ సెకండ్స్ టైం అంతా మిల్లీ సెకండ్స్లో మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, సో సింటాక్స్ అంటే గెట్ TIME గెట్ టైం. అలాగే 1970 నుంచి ఈ డేట్ వరకు 1980 వరకు ఎన్ని మిల్లీ సెకండ్స్ అయినాయో మనకి సెకండ్ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో చూడండి, అప్పుడు మనకి ఓకే, సో ఇన్ని మిల్లీ సెకండ్స్ జరిగినాయి. సో పైదైతే మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతుంది, ఎందుకంటే మనం ప్రజెంట్ టైంని తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు రన్ అయినప్పుడల్లా ప్రజెంట్ ఎన్ని జరుగుతుందో అంత మిల్లీ సెకండ్స్లో మనకి డేట్ అనేది సేవ్ అయిపోతూ ఉంటుంది. రైట్, తర్వాత చూసుకున్నట్టయితే మనకి గెట్ ఫుల్ ఇయర్ మెథడ్ అవుతుంది. గెట్ ఫుల్ ఇయర్, గెట్ FULL ఫుల్, వై కూడా క్యాపిటల్ YEAR గెట్ ఫుల్ ఇయర్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ప్రజెంట్ ఈ డేటు వేరియబుల్లో ఉన్న డేట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫుల్ ఇయర్ని మనకి డిస్ప్లే చేస్తారు. సో 2019 ఇక్కడ 1981. తర్వాత వచ్చేసి మనకి గెట్ మంత్ ఫంక్షన్. ఓకే, గెట్ MONTH. సో ప్రజెంట్ మంత్ మనకి డిస్ప్లే చేస్తారు, ఇయర్ MONTH. ఇప్పుడు ప్రజెంట్ మంత్ ఎంత? సెప్టెంబర్ అంటే 9 అంటే మనకి డేట్స్ అనేవి 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. మంత్స్ అనేది 0, 1, 2, 3 అలా. అందుకని మనకి గెట్ మంత్ ఎంత చూపిస్తూ ఉంటుంది అంటే 8 చూపిస్తూ ఉంటుంది. 8 అంటే ఇండెక్స్ వాల్యూ 8లో ఉన్న మంత్ వచ్చేసి సెప్టెంబర్. జనవరికి ఇండెక్స్ వాల్యూ 0 అలాగనమాట. ఓకే, లేదు మీరు ఇది కూడా కరెక్ట్గా డిస్ప్లే కావాలి అనుకుంటే మీరు ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుని అందులో కరెక్ట్గా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఇలా కరెక్ట్గా రాసుకోండి. వేరియబుల్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ డాట్ గెట్ మంత్ మన్ ఆఫ్ MON ది డాట్ గెట్ మంత్. ఇప్పుడు మనకి ఎంత ఏం డిస్ప్లే అవుతుందో అబ్జర్వ్ చేయండి. సెప్టెంబర్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ జనవరి, ఈ ఇండెక్స్లో ఉన్న జనవరికి ఇండెక్స్ వాల్యూ 0. సో అలాగే సెప్టెంబర్కి 8. సో డి డాట్ గెట్ మంత్ ఏం రిటర్న్ చేస్తుంది? 8 అని రిటర్న్ చేస్తుంది. మంత్ ఆఫ్ 8 ఈక్వల్స్ టు సెప్టెంబర్ మనకి డిస్ప్లే చేస్తుంది. సి డాట్ గెట్ మంత్. సో ఇదే మంత్ సేవ్ చేసింది డిసెంబర్ మంత్. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి గెట్ డేట్ మెథడ్. సో గెట్ డేట్ మెథడ్ రిటర్న్స్ ద డే ఆఫ్ ద డే యాజ్ అ నెంబర్. డే ఆఫ్ ద డే యాజ్ అ నెంబర్. ఓకే, ఇక్కడ గెట్ డేట్ ఇది అవసరం లేదు కదా మనకి. గెట్ డేట్ని రిటర్న్ చేస్తుంది 28. మనం
న్యూ డేట్లో ఉన్నది 28 కదా, టుడే డేట్ 28. సో తర్వాత గెట్ అవర్స్, గెట్ HOURS, క్యాపిటల్ HOURS అవర్స్ 14 అంటే 2 o'clock అయింది. సో తర్వాత గెట్ మినిట్స్, MINUTES. సో గెట్ మినిట్స్ ఇంకోసారి రన్ చేద్దాం. ఫస్ట్ ఓకే. గెట్ సెకండ్స్, గెట్ ద సెకండ్స్ మెథడ్ వల్ల మనం ప్రజెంట్ సెకండ్స్ అనేవి గెట్ చేసుకోగలుగుతున్నాము. గెట్ మిల్లీ సెకండ్స్ కూడా ఉంది, గెట్ MILLI. తర్వాత get day method. Get day method returns the weekday of date as a number. Weekday as a number. Get date. So get day. సో దీనికోసం మీరు కరెక్ట్గా కావాలి అనుకుంటే ఈరోజు ఎంత, సాటర్డే 6 అంటే సండేకి 0 ఉంటుంది, మండేకి 1, సాటర్డేకి 6 ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ సాటర్డే అని డిస్ప్లే కావాలి అనుకుంటే మీరు ఒక ఎర్రని క్రియేట్ చేసుకుని దాని ద్వారా కాల్ చేసుకోండి. తర్వాత UTC date methods. UTC date methods are used to working with UTC, Universal Time Zone dates. UTC వచ్చేసి get UTC date. Get UTC, వీటి గురించి కమింగ్ వీడియోస్లో చూద్దాము. get UTC date అంటే మనకి ఏమొస్తుందో చూడండి. 28 యూటీసీలో కూడా 28 డేట్. యూటీసీ టైం తీసుకున్నాం, యూటీసీ అవర్స్ తీసుకున్నాం, HOURS. ఇప్పుడు మనకు అవర్స్ ఎంత అయింది, 12 అయింది కదా, 12 + 2 అయింది, 12 + 2 14 అయింది. యూటీసీ అవర్స్ అంటే మనకి ఎంత వస్తుంది, సో 8. యూటీసీ అంటే మనకి ఎంత తక్కువ ఉంటుంది, 5 hours అనుకుంటే 5 hours. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా యూటీసీలో గెట్ యూటీసీ డేట్, యూటీసీ డే, యూటీసీ ఫుల్ ఇయర్, యూటీసీ అవర్స్, యూటీసీ మిల్లీ సెకండ్స్, యూటీసీ మినిట్స్, యూటీసీ మంత్, యూటీసీ సెకండ్స్ ఉంటాయి. సో కావాలి అనుకుంటే ఇప్పుడు ఏం చేద్దామంటే డేట్లో ఇది పెట్టేద్దాం 07. ఇక్కడ వచ్చేసి టీ ఇస్తున్నాను, టీ వాళ్ళకి 5 యాడ్ చేస్తే మనకి 1750 కదా, 17:50 ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి గెట్ యూటీసీ అవర్స్ తీసుకున్నాం. ఇక్కడ CTC.get యూటీసీ అవర్స్ ఎంత వస్తుంది మనకి,
12. ఎందుకంటే మనం ఇప్పుడు మనం సెట్ చేసిన టైం ఎంత 5:30కి సెట్ చేసాం. సారీ 5:30కి సెట్ చేసాం. 5:30 అంటే 12 + 5:30 7:30. ఓకే, యూటీసీలో మనకి అక్కడ మనకి 7:30 అయిందంటే 5:30 అయిందంటే 17:30 అయిందంటే యూటీసీలో ఎంత అయినట్టు 12 అయినట్టు.